ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఏలినాటి శని ఎఫెక్ట్ ఉంది. ఏలినాటి శని దోషం వల్ల జాబు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వ్యాపారం పూర్తిగా నష్టపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇంట్లో గొడవల చేత భార్యాభర్తలు కేసులు పెట్టుకోవడం, ఎవరి ఇంట్లో ఎవరి తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఉండడం జరుగుతుంది. కుంభరాశి వారికి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తున్నాయంటే, ఒకటి భార్యాభర్తల గొడవలు, రెండు జాబు లేకపోవడం, మూడోది వ్యాపారంలో బాగా లాస్ అవ్వడం. ఇవి ఎక్కువగా వస్తున్నాయి. హెల్త్ డ్యామేజెస్ ఉంటున్నాయి కొంతమందికి, కానీ ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ కుంభరాశి వారికి ఈ నెల ఎలా ఉంటుంది అంటే, ఈ నెల కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇటు పంచమంలో గురువు శుక్రుడు ఉండడం ఓకే, డబ్బు వస్తుంది. అయితే షష్టమంలో రవి ఉన్నాడు. షష్టమంలో రవితో పాటు బుధుడు ఉన్నాడు. పంచమాధిపతి షష్టమంలో ఉండడం ద్వారా లోన్లు రావటమో, ఎవరినో అప్పు అడిగితే వాళ్ళు అప్పు ఇవ్వడమో జరుగుతుంది. అక్కడ అదొకటి మనకు మంచి జరుగుతుంది అని చెప్పొచ్చు. ఈ వాహనం తీసుకునే యోగం ఉందా అంటే మాత్రం తప్పకుండా వాహనం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పు చేసి కానీ లోన్లో కానీ వెహికల్ తీసుకుంటారు. 2 వీలర్ 4 వీలర్ 3 వీలర్ వెహికల్ తీసుకునే అవకాశం ఉంది. తర్వాత కుంభరాశి వారికి కుటుంబ స్థానంలో ధనస్థానంలో శని ఉన్నాడు. ఈ ఆగస్టు నెలలో పుట్టే వాళ్ళు ఏలినాటి శనితో పుడతారు. వాళ్ళకు కొంచెం ఒక 1.5 ఇయర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అండ్ వాళ్ళ వల్ల అమ్మాయి అయితే తండ్రికి, అబ్బాయి అయితే తల్లికి కొంత ఆర్థిక ఇబ్బందులు లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ కుంభరాశి వారు సప్తమ స్థానంలో కేతువు సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, అష్టమంలో కుజుడు. అంటే ఎక్కువగా ఈ నెలలో పెళ్ళి చేసుకోకపోవటమే మంచిది. అంటే పెళ్ళి చేసుకోవద్దని కాదు, పెళ్ళి కుదిరినా, ఎంగేజ్మెంట్ చేసుకున్నా పెళ్ళి మాత్రం కార్తీక మాసంలో చేసుకోండి. ఎందుకంటే కుంభరాశి వారికి వైవాహిక సమస్యలు ఉన్నాయి. ఈ నెలలో భార్యతో భర్తకు, భర్తతో భార్యకు గొడవలు, చికాకులు ఉన్నాయి. అండ్ మనం చెప్పుకున్నట్టు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. చదువు ఎలా ఉంటుంది కుంభరాశి వారికి? చదువుకునే వాళ్ళకంటే పర్వాలేదు. గత నెల కన్నా ఈ నెల చదువుకుంటారు, చెప్పిన మాట వింటారు, మారుతారు, చదువుకుందాము అనే ఆలోచన వస్తుంది. లేదు వాళ్ళకు చెడు అలవాట్లు తగ్గిపోతాయి, చెడు స్నేహితం దూరం అవుతుంది, అదంతా ఓకే. మెయిన్ ఈ కుంభరాశి వారికి శని ఎఫెక్టు, రాహుకేతుల ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ప్రతిరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేయాలి. ప్రతిరోజు దేవి ఖడ్గమాల పారాయణ చేయాలి. రెండోది, ఖచ్చితంగా ప్రతి శుక్రవారం నాడు తలస్నానం చేసి ఉపవాసం ఉండి రాత్రి చంద్ర దర్శనం కానీ నక్షత్ర దర్శనం కానీ చేసిన తర్వాతే భోంచేయాలి. ఈ పరిహారాలు చేసుకుంటే కుంభరాశి వారికి శని దోషం తగ్గుతుంది. నేను చెప్పిన అంత బ్యాడ్గా ఉండకుండా మీకు కొంత రిలాక్స్గా, అంటే అమ్మవారి అనుగ్రహంతో కొంత రిలాక్స్గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ పరిహారం తప్పకుండా కుంభరాశి వాళ్ళు చేసుకోండి.